తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని గురించి మనం కొన్ని అంశాల వారీగా నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా దాన్ని మనం నేర్చుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చాలా లోతైన వచనం, చాలా విస్తారమైన అద్భుతమైన అనేకమైన అంశాలను ఇముడ్చుకున్నటువంటి వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనము మొదటి రోజు ఆలోచించినట్లయితే అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయాలని మనం మొదటి రోజు వర్తమానం విన్నాం. లేకపోతే 2వ రోజు విన్నటువంటి వర్తమానం ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన ఎందుకు చేయాలి అనే సంగతిని గురించి మనం 2వ రోజు విన్నాం. పౌలు నిజానికి ప్రార్థన అనే అంశాన్ని ఎత్తిపడుతూ తెలియచేస్తూ ఇది ఒక హెచ్చరిక అని పౌలు తెలియజేస్తున్నాడు కదా. అదే మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చివరి మాట మనం చూస్తే చేయవలనని హెచ్చరించుచున్నాను అని పౌలు అంటున్నాడు. హెచ్చరిక ఇది. దేని కొరకైనా హెచ్చరిక? ప్రార్థన చేయవలనని హెచ్చరించుచున్నానని పౌలు చెబుతున్నాడు. హెచ్చరిక అనేది సాధారణంగా అది నీకు వీలుంటే అవకాశం ఉన్నప్పుడు చేయమనేది కాదు. హెచ్చరిక అంటేనే అర్థం ఏమిటంటే నీవు దాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశం. హెచ్చరికను మనం నిర్లక్ష్య పెట్టామనుకోండి, ప్రమాదం మనకే. హెచ్చరికను నిర్లక్ష్య పెడితే నష్టపోతాం. హెచ్చరికను మనం నిర్లక్ష్య పెడితే కనుక ఎన్నో విషయాలను కోల్పోతాం. కాబట్టి పౌలు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలెను అనేది ఒక హెచ్చరికగా పౌలు ఇక్కడ జారీ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 2వ రోజు మనము చెప్పుకున్నట్లుగా ప్రార్థనలో ప్రాముఖ్యంగా 2 విషయాలు పౌలు చెబుతూ ఉన్నాడు. ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలలో మనం ఆలోచిస్తే కనుక ప్రార్థనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి విషయం ఏమిటంటే చేయవలసిన ప్రార్థనలో మొదటి విషయం ఏమిటంటే సంఘము కొరకైనటువంటి ప్రార్థన మనము చేయాలి. 2వది సమాజము కొరకైన ప్రార్థన మనము చేయాలి. నిన్నటి దినాన మనం విన్నాం సంఘము కొరకైన ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైన విషయాలు పౌలు చెప్పాడు. మొట్టమొదటిది ఏమిటంటే సత్యమునకు భిన్నమైన బోధలు సంఘములోనికి జొరబడుతున్నాయి గనుక అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ప్రార్థన మాత్రమే సంఘములోనికి జొరబడుతున్నటువంటి భిన్న బోధలను పెకలించగలిగే శక్తి, సామర్థ్యాన్ని, జ్ఞానమును మనకు అనుగ్రహిస్తుంది కనుక పౌలు ఏమంటున్నాడంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయమని తెలియజేశాడు. 2వదిగా మనం గమనించినట్లయితే సంఘములో ఉన్నటువంటి ప్రజలు నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చట్ల తట్టు తిరుగుతున్నారు కనుక అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయమని చెబుతున్నాడు. అపవిత్రమైన ముచ్చట్ల వైపు, ముసలమ్మ ముచ్చట్ల వైపు, వంకర మాటల వైపు, వట్టి మాటల వైపు, వ్యర్థమైన మాటల వైపు, అవసరమైన ఉపదేశ సారమును గూర్చి, విశ్వాస సంబంధమైన సుబోధను గూర్చి, ఆరోగ్యకరమైన హితోపదేశమును గూర్చి సంఘములో ఉన్నటువంటి ప్రజలు తమ చెవులను ఇవ్వకుండా సత్యమునకు భిన్నమైన బోధను వినటానికి, సత్యమైన మార్గాన్ని విడిచి లోకము తట్టు తిరిగేటటువంటి మాటలకు తమ చెవినిస్తున్నారు గనక అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయి. ప్రజలు సత్యం వైపుకు తిరగడానికి ప్రార్థన కంటే మించిన మార్గం లేనే లేదు అని పౌలు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే 3వది మనం ఆలోచిస్తే సంఘములో కొంతమంది మంచి మనస్సాక్షిని విడిచిపెట్టి విశ్వాస విషయములో ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు కనుక అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు ప్రార్థన చేయమని పౌలు చెబుతున్నాడు. వారు చెడిపోవటమే కాకుండా
సంఘములో ఉన్నటువంటి కొంతమందిని చెరుపుతున్నారు. కొంతమంది తాము చెడిపోవటమే కాక అనేకులను చెరుపుతున్నారు. తాను చెడ్డకోతి వనమంతటిని చెడగొట్టినట్టు చెడిపోయిన వాడు మరొకరిని చెడుపుతూ ఉన్నాడు. కాబట్టి సంఘములో ఈ దుష్పరిణామం నిలిపివేయబడాలంటే ప్రార్థన చేయాలి అని పౌలు తిమోతికి చాలా ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు. అంతేకాదు 4వ మాట ఏంటి? సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయవలనని పౌలు చెబుతూ ఉన్నాడు. ప్రార్థన చేయమని చెప్పిన విషయాలలో 2 పౌలు ఎత్తి చూపించాడు. సంఘం కొరకు చేయాలి, సమాజం కొరకు చేయాలి. సంఘం కొరకు చేసే ప్రార్థనలో 4 విషయాలు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సమాజం కొరకు చేయవలసిన ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పౌలు ఇక్కడ ఎత్తి చెబుతూ ఉన్నాడు. సమాజం కొరకైన ప్రార్థనలో మొట్టమొదటిగా పౌలు ఏమంటున్నాడంటే, ఇక్కడ దయచేసి చూడండి, మొదటి వచనం చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు అని ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ చెబుతున్నాడు. ప్రార్థన చెయ్యాలి, అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చెయ్యాలి. ఎవరి కొరకు చేయాలి అంటే మనుషులందరి కొరకు చేయాలి. ఒకసారి ఒక వ్యక్తి అడుగుతున్న మాట ఏమిటంటే, మా గ్రంథంలో అందరినీ ఒకే భావంతో చూడమని, అందరికీ మేలు కలగాలని, అందరికీ సుఖశాంతులు కలగాలని మా గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి. మరి మీ బైబిల్ గ్రంథంలో అలాంటి మాట ఏదైనా ఉందా అని ప్రశ్నించాడు ఒక వ్యక్తి. ఎందుకు లేవు? మనుషులందరికీ క్షేమము, నెమ్మది, శాంతి కలగాలని బైబిల్ గ్రంథంలో ఎందుకు లేవు? ఇప్పుడు మనం చదువుకున్న మాటే అది. సర్వే జన సుఖినో భవంతు అని సాధారణంగా లోకంలో ఉండేటటువంటి మాట, ఇతరులు ఉపయోగించేటటువంటి మాట. మరి అటువంటి అర్థం వచ్చే మాట బైబిల్లో లేదా? ఎందుకు లేదు? తిమోతికి రాస్తూ పౌలు అదే అంటున్నాడు. మనుషులందరూ సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖము పొందేటట్లుగా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులందరూ సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం పొందాలి అని బైబిల్ కోరుకుంటుంది. ఒక క్రైస్తవుడు కూడా అదే కోరుకుంటాడు. మనుషులందరూ నెమ్మది కలిగి ఉండాలని, మనుషులందరూ సుఖం అనుభవించాలని, సంపూర్ణ భక్తి, మాన్యత మానవులు పొందాలనే కదా వాక్యం బోధించేది. మనుషులకు నెమ్మది కలగాలనే కదా సువార్త ప్రకటించేది. మనుషులకు నెమ్మది కలగాలనే కదా పాపాన్ని ఖండించేది, తప్పు మార్గాన్ని దిద్దుకోమని చెప్పేది. ప్రియులారా, మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యమని పౌలు చెబుతూ, దానిలో ముఖ్యంగా పౌలు ఎవరిని తీసుకున్నాడు చెప్పండి? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయ. మనుషులందరిలో మొట్టమొదటిగా ఎవరిని తెర మీదకి తెచ్చాడంటే రాజులను, అధికారులను. ఎందుకు పౌలు భక్తుడు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు? మనుషులు సుఖము, నెమ్మది, మాన్యత, సంపూర్ణ భక్తి కలిగి బ్రతకాలంటే ఖచ్చితంగా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభుత్వమును నడిపించే వ్యవస్థ గనక, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, ఏమండి ప్రాముఖ్యమైనటువంటి వారు చెడిపోతే, వారి మనసు చెడిపోతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా? రాష్ట్రాన్ని లేక దేశాన్ని ఒక క్రూరుడైనటువంటి అధికారి ఏలుతున్నాడు అనుకోండి, ఇక దేశమంతా ఎలా ఉంటుంది? దేశమంతా భయంకరం. ఈ రోజున రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది అది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే ప్రజల కొరకు ఆలోచించాలో, ఏ అధికారులైతే ప్రజల
యోగక్షేమాలను గురించి మనస్సున పెట్టాలో అదే అధికారులు, అదే ప్రభుత్వాలు ఈ రోజున కులమునకు, మతమునకు, ధనమునకు, మతోన్మాదమునకు, చీకటి వ్యవస్థలలో అవకాశాలనిచ్చి మనుషులను రకరకాల భిన్నాభిప్రాయాలతో చీల్చి నెమ్మది, సమాధానం, సుఖము, సుభిక్షంగా రాష్ట్రాలు లేకుండా ప్రజలలో అల్లకొల్లాలను సృష్టిస్తున్నాయి ఈ రోజున ప్రభుత్వాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో మతపరమైనటువంటి ఉన్మాదం కొంతమందిలో పెరిగి వయస్సు అనే ఆలోచన కూడా లేకుండా, నాకంటే పెద్దోడా చిన్నోడా అనే తారతమ్యం కూడా లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తూ, నేను చెప్పిన దాన్ని, నేను అనుసరించేదాన్ని, నేను పూజించేదాన్ని నీవు నమ్మకపోయినా, విశ్వసించకపోయినా, అనుసరించకపోయినా నిన్ను చంపేస్తాం, నీకు ఎటువంటి అవకాశాలు కల్పించం. కారణం, మనుషులు ప్రభుత్వాల యొక్క అండను చూసుకొని సమాజంలో కొన్ని పరిణామాలు, పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని మతాలు కలిసి క్రైస్తవ విశ్వాసం మీద పడిపోతున్నాయి. క్రైస్తవులు లేకుండా చేయాలి, యేసుక్రీస్తును నమ్మే విశ్వాసులు లేకుండా చేయాలి, యేసుక్రీస్తు అనే పేరు లేకుండా చేయాలి. భారతదేశంలో అసలు క్రైస్తవుడు అనేవాడే ఉండకుండా చేయాలి. ఇది హిందూ దేశం, దీంట్లో సెక్యులర్ భావాలు కలిగినటువంటి వారు ఉండటానికి వీలు లేదు అని చాలామంది ఈ రోజున మతోన్మాద వ్యవస్థ అధికారమును అండగా చేసుకొని సత్యాన్ని సమాజంలో నుండి, ప్రజల హృదయాలలో నుండి తీసివేయటానికి శత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది జరిగే పని కాదు. ఎందుకంటే సంఘమునకు దేవుడు అందుకే పరిశుద్ధాత్మ ప్రేరితుడై పౌలు భక్తుడు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయండి. ఎందుకంటే సమాజములో సత్యము స్థాపించబడాలన్నా, సంపూర్ణ భక్తి, మాన్యత, నెమ్మది, సుఖం ప్రజలు పొందాలన్నా, సువార్త వ్యాపకం జరగాలన్నా, యేసు క్రీస్తు యొక్క శిలువ ధ్వజం ఎత్తబడాలన్నా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది లేకపోతే సాతాను యొక్క ఆగడాలను మనం అరికట్టలేము. ఒక విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ రోజున ప్రభుత్వాలలోనికి, అధికారులలోనికి, బలవంతులలోనికి, ధనవంతులలోనికి క్రీస్తు సువార్తను అరికట్టడానికి, సత్యమును నిర్బంధించడానికి, క్రీస్తు పక్షముగా నిలవబడే వారిని ఆటంకపరచడానికి శత్రువగు సాతాను, అపవాది అధికార వ్యవస్థలలోనికి, అధికారములో ఉన్న వ్యక్తుల హృదయాలలోనికి, తలలలోనికి, తలంపులలోనికి దూరి దేశంలో అల్లకొల్లాలను సృష్టిస్తున్నారు. అందుకే క్రైస్తవులమైనటువంటి మనం, యేసు రక్తము చేత కడగబడిన నీవు నేను, మనుషులందరూ నెమ్మది, సుఖం, రక్షణ భాగ్యం పొందడం కొరకు మనం చేయవలసింది ఏమిటి? ప్రార్థన. నువ్వు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే అధికారుల హృదయాలను దేవుడు దర్శిస్తాడు, అధికార వ్యవస్థలను మారుస్తాడు. మన ప్రార్థన అంత ప్రభావితమైనది, ప్రజల హృదయాన్ని కదిలించేది ప్రార్థన. ప్రజల కోసం ఏది మేలో దానిని అమలు చేసేటటువంటి నూతన చట్టాలను, నూతన విధానాలను దేవుడు అమలు చేసేటట్లు చేస్తాడు, నీ కోసం, నా కోసం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి ఆ మధ్యకాలంలో ఎంతోమంది యేసుక్రీస్తును నమ్మితే ఎస్సీ హోదా కోల్పోతారు. ఎస్సీ హోదా కోల్పోయారనుకోండి, మీకు ఎటువంటి రాయితీ ఉండదు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మే విషయంలో, బాప్తిస్మం పొందే విషయంలో జాగ్రత్త అని చెప్పి సుప్రీంకోర్టే జారీ చేసిందని ఒక జీవోను కూడా పాస్ చేశారు. కానీ రాష్ట్రాల వ్యాప్తంగా కొంతమంది
ఈ విషయమై నిలువబడి కొన్ని లక్షల సంతకాలను సేకరించి ఢిల్లీకి పోయారు. చూడండి, ప్రజల యొక్క మనోభావాన్ని మీరు దెబ్బతీయొద్దు. యేసుక్రీస్తును నమ్మినంత మాత్రాన కోట్లేమి రావు. యేసుక్రీస్తును నమ్మినంత మాత్రాన గుడిసిపోయి బిల్డింగ్ ఏం కాదు. యేసుక్రీస్తును నమ్మినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ ఏమీ మారదు. కానీ యేసుక్రీస్తును నమ్మితే మనసు మారుతుంది, హృదయం మారుతుంది. అందుకే యేసుని నమ్ముకుంటున్నాం. యేసుని ఎందుకు నమ్ముకుంటున్నారండి? కోట్ల రూపాయలు వస్తాయని యేసుని నమ్ముకుంటున్నామా? యేసుని నేను ఎందుకు నమ్ముకున్నా? నా మనసు మారింది. దేవునికి స్తోత్రం. నాకేదో డబ్బులు వస్తాయని నేను యేసయ్యని నమ్ముకోలే. నాకేదో డబ్బులు వస్తాయని ఈ మతంలోనికి దిగలేదు. ఈ విశ్వాసం నేను అనుసరించటం లేదు. నిత్య జీవం పొందడానికి, నిజమైన సత్యం తెలుసుకోవడానికి, ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందడానికి క్రీస్తు యేసు అనే సత్యములోనికి నేను వచ్చాను. అందుకే నీవు నేను అందరం వచ్చాం. ఇదే సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అధికార వర్గాలలో ఉన్నటువంటి ఈ విభేదాలలోనికి సాతాను జొరబడి దేవుని సత్యమును అడ్డగించే ప్రయత్నం చేస్తున్నాడు. గనక సంగమా, మనము చేయవలసిన అత్యవసరమైనది ఏమిటంటే ప్రార్థన. దేవుడు ఆనాడు ఎస్తేరు ఇదే చేసింది. యూదులు అనేటటువంటి వారు ఎవ్వరూ లేకుండా చేయాలని సాతాను ఒక ప్రయత్నం చేశాడు. గనక సమాజంలో ఎస్తేరు, మొర్దెకై ఏం చేశారంటే 3 దినములు ఉపవసించి ప్రార్థన చేశారు. దేవుడు రాజశాసనమును సైతం మార్చి పడేశాడు రాత్రికి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చట్టాలైనా రానివ్వండి, ఎన్ని పరిస్థితులు ప్రతికూలతలు సృష్టించనివ్వండి, భూమి మీద ప్రార్థన చేసే సంఘం ఉన్నట్లయితే, సమాజంలో ప్రార్థించే వ్యక్తి ఉన్నట్లయితే దేవుడు దేశాన్ని, రాష్ట్రాలను చక్కబెట్టగలడు. హల్లెలూయా. అధికారుల మనస్సులను కూడా దేవుడు మార్చగలడు, పరిస్థితులను మార్చగలడు. అన్నిటిని నిర్దేశించగలిగిన దేవుడు మన దేవుడు. అయితే దేవుడు భూమి మీద కార్యం చేయాలంటే, నీ కుటుంబంలో కార్యం చేయాలంటే, నీ జీవితంలో కార్యం చేయాలంటే, నీ మార్గాలలో కార్యం చేయాలంటే, నీ పరిస్థితులలో, నీ వ్యవహారాలలో దేవుని యొక్క జోక్యం నువ్వు చూడాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి? ప్రార్థన. హల్లెలూయా. అపవాది యొక్క ఆలోచనలన్నీ విరిగిపోవాలన్నా ప్రార్థన చేయాలి. ప్రభుత్వాలలో మార్పు రావాలన్నా ప్రార్థన చేయాలి. నూతన చట్టాలు, నూతన నియమాలు ప్రవేశపెట్టాలన్నా ప్రార్థన చేయాలి. ప్రార్థన మాత్రమే మా ఆయుధం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా జీవము కలిగిన దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి తిమోతి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయి. అన్ని వ్యవస్థలలోనికి సాతాను జొరబడుతున్నాడు. అందరి హృదయాలలోనికి సాతాను జొరబడి సత్యమునకు విరోధముగా ప్రయత్నము చేయటానికి దూసుకుపోతున్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయమంటున్నాడు. ఇకపోతే ఎందుకు అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన చేయమని పౌలు అంటున్నాడంటే, మనుషులందరూ రక్షణ పొందాలి కాబట్టి ప్రార్థన చేయంటున్నాడు. చూడండి 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది. ఏం పొందాల మనుషులందరూ? ఇది జరిగే పనేనా? ప్రపంచములో ఎన్ని దేశాలున్నాయి? దేశానికి దేవుడు కాదు, దేశానికి దేవుళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయి? ఎన్ని దేవతలు, దేవుళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడుతున్నారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విశ్వాసం. దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడుతున్న వారు అనేకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి ఇంత విభేదము, భిన్నాభిప్రాయము ప్రపంచవ్యాప్తంగా సమాజములో, దేశములో ఉండగా మరి మనుషులందరూ రక్షణ పొందటం అనేది సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? మనుషులందరూ రక్షణ పొందటం అనేది సాధ్యమా? దేవుని యొక్క హృదయాభిలాష ఏమిటి?
ఎవ్వరు నశించిపోకూడదనేది దేవుని ఉద్దేశం. సర్వే జనం సుఖినో భవంతు. అసలు బైబిల్లోనే ఉంది దానికి సంపూర్ణమైన అర్థం. సర్వే జనో సుఖినో భవంతు అంటే ఏదో బియ్యం తీసుకోవటమో, లేకపోతే నూనె ప్యాకెట్ తీసుకోవటమో, చక్కెర తీసుకోవటమో, లేకపోతే ఒక చీర ఇవ్వటమో, జాకెట్ ముక్కు ఇవ్వటమో కాదు. సుఖినో భవంతు అంటే రక్షణ పొందటమే అసలు సిసలైనటువంటి నెమ్మది. హల్లెలూయా. అది బైబిల్ చెబుతుంది. మనుషులందరూ, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఎవ్వరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. పేతురు రాస్తూ తన పత్రికలో ఇదే మాట అంటాడు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. దేని నుండి రక్షింపబడాలి? పాపము నుండి రక్షింపబడాలి, లోకము నుండి రక్షింపబడాలి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అనే మాయ నుండి ప్రజలు రక్షింపబడాలి. శాపముల నుండి ప్రజలు రక్షింపబడాలి. సాతాను నుండి ప్రజలు రక్షింపబడాలి. మరణ పర్యంతరం మానవుడు ఎదుర్కోబోయే భయంకరమైన నరకాగ్ని గుండము నుండి ప్రజలు రక్షింపబడాలి. మనుషులందరూ రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇది జరుగుతుందా? ఇది సాధ్యమా? ఏమంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళే రక్షణ పొందలేకపోతున్నారన్నా, ఇక మా ప్రాంతంలో ఉన్న వాళ్ళ రక్షణ సంగతి తర్వాత. మా ఇంట్లో ఉన్నవారే రక్షణ పొందలేకపోతున్నారే, పైలాన్ కాలనీలో ఉన్న వాళ్ళు ఇంకెప్పుడు రక్షణ పొందుతారు? పైలాన్ కాలనీలో ఉన్న వాళ్ళే రక్షణ పొందకపోతే పెద్దఊర మండలంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు రక్షణ పొందుతారు? ఈ ఒక్క మండలమే రక్షణ పొందకపోతే ఈ జిల్లా ఎక్కడ రక్షణ పొందుతుంది? జిల్లా సంగతి కాదు, ఇక దేశం ఎక్కడ? ఇక ఎంత బాధాకరం. ఎందుకు ఈ పరిస్థితి అంటే ప్రార్థించే వ్యక్తి లేకపోవటమే కారణం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన ఎందుకు చేయాలంటే రక్షణ పొందాలనే కాంక్ష, కోరిక నీ గుండెల్లో ఉంటే ఏ పని ఉన్నా లేకున్నా ప్రార్థన చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కనుక ప్రార్థన చేస్తూ కూర్చుంటావు. ప్రజల రక్షణ కొరకు దేవుని సన్నిధిలో మొరపెడతావు. హల్లెలూయా. రక్షణ అనే ప్రాముఖ్యతను గ్రహించినట్లయితే, రక్షింపబడకపోతే మనుషులు నరకాగ్ని గుండంలో పడతారనే ఆ గుండెల్లో మంట నీకుంటే నువ్వేం చేస్తావంటే, ఏం పని లేకపోయినా ప్రార్థన చేసే పని ఉందని సంతోషిస్తావు. ఒకవేళ అన్ని పనులున్నా అన్నిటికంటే ప్రజలు రక్షణ పొందటమే నాకు ముఖ్యమైన అంశమని దానికోసం సమయాన్ని కేటాయించి మోకరించి ప్రార్థన చేయడానికి పూనుకుంటావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ఇంట్లో వాళ్ళని దేవుడు దర్శించడా? నువ్వు ప్రార్థన చేస్తే పట్టణాన్ని దేవుడు దర్శించడా? ప్రాంతాలను దేవుడు దర్శించడా? ఆదిమ సంఘం ప్రార్థించే సంఘముగా ఉన్నది కనుకనే ప్రజలను దేవుడు దర్శించాడు. ప్రజలను దినదినము సంఘములోనికి ప్రభువు చేర్చాడు. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందాలి నా వారు, నా సహోదరుడు, నా సహోదరి, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా బంధువులు నరకాగ్నికి పాలవకూడదు, నరకాగ్ని గుండంలో పాలు పొందకూడదు. వారు రక్షణ పొందాలి అనే కాంక్ష నీలో ఉంటే నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా లేచినది మొదలుకొని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి గోజాడతావు. ప్రభువా రక్షణ దయచేయి నాయన, నా కుటుంబానికి రక్షణ దయచేయి, నా బంధువులకు రక్షణ దయచేయి, నా సహోదరునికి రక్షణ దయచేయి వేడుకుంటాం. అబ్రహాం అదే చేశాడు. లోతు సొదొమ గొమొర్రాల మీదికి రాబోయే అగ్నిగుండములో కాలిపోకూడదని లోతు కుటుంబం కొరకు యెహోవా సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు అబ్రహాం. నీ వారి కొరకు, నీ ప్రాంతం కొరకు, నీ స్నేహితుల కొరకు వేడుకొనవలసిన భారం నీ మీద.
ఒకవేళ వారు ప్రార్థించకుండా, వారి కొరకు నువ్వు ప్రార్థించకుండా వారు కన్ను మూశారనుకో, దేవుడు వారిని గూర్చిన లెక్క నిన్నే అడుగుతాడు. నువ్వు వారి కొరకు ప్రార్థన చేయలేకపోయావు కనుకనే వాడు రక్షణ పొందలేకపోయాడు. అన్నిటికంటే ముఖ్యముగా మనకేమిటి ఇప్పుడు అవసరం? ప్రార్థన. ఎందుకు? మనుషులందరూ రక్షణ పొందాలి. అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన ఇప్పుడు మనకు అవసరం. ఎందుకు? ప్రభుత్వాలలో దేవుని బలమైన కార్యము జరగాలి. అధికారులలోనికి జొరబడిన, అధికార వ్యవస్థలలోనికి జొరబడిన అపవాది క్రియలన్నీ లయపరచబడి సత్యమునకు ప్రభుత్వాలు సైతం సహకరించాలంటే మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యముగా ఎందుకు ప్రార్థన చేయమని పౌలు చెబుతున్నాడంటే, సమాజములో మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయము చూడండి, దయచేసి 4వ వచనమే చదవండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని. ఏమండి, దేవుని యొక్క నిశ్చయత ఏమిటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. కనుక మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయి, రక్షణ పొందాలని. మనుషులందరూ రక్షణ పొందటమే కాదు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కూడా పొందాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఏమిటి? దేవుడు సత్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు లోకములోనికి వచ్చినప్పుడు ఏమన్నాడు చెప్పండి? నేనే మార్గమును, నేనే సత్యమును అన్నాడు. దేవునికి స్తోత్రం. నేనే సత్యమును అన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సమాజములో పెరగాల. హల్లెలూయా. సత్యమని పేరు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సత్యమని పేరు పెట్టుకున్నంత మాత్రాన నేనే సత్యం అన్న యేసుతో సమానులు కానేరు. ఋషులు, మహర్షులు ఏ సత్యమును గూర్చి మత గ్రంథములలో ప్రవచించారో ఆ సత్యమును నేనే అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేశారు. కాబట్టి ప్రజలందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. దేవుడు ఒక్కడే అన్న సత్యం, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే అన్న సత్యం, విమోచన క్రయధనము, పాపముల నుండి మానవులు విమోచన అనుభవించాలంటే దానికి క్రయధనము చెల్లించిన వాడు కూడా యేసుక్రీస్తు అను నరుడు అనే సత్యం ఈరోజు మనుషులు తెలుసుకోవాలి. ఈ సత్యం ప్రభునందు ప్రియులారా లోకములో వ్యాపింపబడాలంటే, ప్రజల హృదయాలలోనికి చొప్పింపబడాలంటే మనం చేయవలసింది ఏమిటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం.